హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షుమైవర్. సో ఈరోజు వీడియోలో అయితే నేను కడ్దానా అండ్ పైప్ బీడ్స్ అంటారు కదండి, అవైతే తీసుకున్నాను మీషో నుండి. ఎలా వచ్చాయో చూద్దామని. అండ్ ఇది వచ్చేసి 177 రూపీస్ ఉందండి. యాక్చువల్ కాస్ట్ అయితే నాకు వచ్చేసి 167 పడింది. 10 రూపీస్ ఆన్లైన్లో పే చేసినందుకు ఆఫర్ అనమాట, డిస్కౌంట్. సో ఫైనల్గా ప్యాకెట్ అయితే వచ్చేసింది అండ్ జల్దీ వచ్చేసింది. ఈసారి అయితే ఆర్డర్ పెట్టిన ఎప్పుడో 7th ఏమో చూపించింది, కానీ తొందరగానే వచ్చేసింది. అండ్ ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసిన ఏమేమి ఉన్నాయి, ఎన్ని కలర్స్ వచ్చినాయి, ఏంటి చూపించిన వచ్చినాయా లేదా అని చెప్పేసి అయితే ఫస్ట్ డౌట్ ఉండే, అందుకని ఇంకా టక్క ఓపెన్ చేసేసిన. సో ఫస్ట్ వచ్చేసి బిగ్ సైజ్ అయితే 5 షేడ్స్ అని చెప్పారండి. 5 ఉన్నాయా లేదా అని అయితే ఓపెన్ చేసి చూసిన, అండ్ 5 ఉన్నాయి. అండ్ అవి ఏమేమి కలర్స్ అయితే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్, ఇది అనమాట. సిల్వరే, వైట్ అనాలో సిల్వర్ అనాలో అర్థం కావట్లే. నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్, ఇది అనమాట. ఇది నేను ప్రీవియస్గా ఒకటి కోంబో సెట్ తీసుకున్నాను కదా, అందులో కూడా గోల్డ్ వచ్చినాయి. ఇది ఎక్స్ట్రానే అయిపోతుంది, పర్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఇది బ్లాక్ కానీ మీకు చూసారు కదా, కడ్దానా అంటేనే ఇలా షైనింగ్ ఇవి ఉంటాయి కాబట్టి అలా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్, ఇవి వచ్చేసి ఈచ్ 15 grams అండి. ఇది గ్రీన్, డార్క్ గ్రీన్. ఈ రెడ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ప్రతి దాంట్లో ఉంటుందండి కంపల్సరీ. అండ్ నేను చెప్పినట్టు 5 చూపించారు కదా, 5 అయితే వచ్చినాయి. ఇది ఈచ్ 15 grams. ఇంకా చిన్నవి అయితే మొత్తం 19 సెట్స్ అని చెప్పారు కాబట్టి ఇవి 5 పోతే ఇంకా 14 ఉండాలా, ఉన్నాయో లేవో అని చెప్పేసి మెల్లగా లెక్క పెట్టుకుంటూ అయితే తీశాను. అండ్ ఒకటి ప్యాకింగ్ అంత బాగుంది, కానీ కొన్ని పూసలు బయటకు వచ్చేసినాయి అనమాట. అవి మిగిలిన వాటికి అంతా అతుక్కున్నాయి. అవి తీసుకుంటూ చేసేసరికి చాలా టైం పట్టింది, లాస్ట్లో అది మిగిలిపోయింది లోపల. సో ఇవి షేడ్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి డార్క్ ఎల్లో టైప్ అయితే ఉందండి. ఇది నేను గోల్డ్ అని చెప్పలేను, ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ ఉండింది వేరేది, అది కూడా చూపిస్తా. ఇదనమాట, ఇది డార్క్ ఎల్లో అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేవీ బ్లూ అండి. నేవీ బ్లూ అంటారో నేవీ బ్లూ అంటారో ఏదో అది అనమాట ఈ షేడ్. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు నా కెమెరా క్వాలిటీకి అయితే. అది నేవీ బ్లూ అనమాట. అండ్ ఇది వచ్చేసి అయితే పర్పుల్, పక్కా పర్పుల్. నా కెమెరా అదే ప్రాబ్లం అయి ఉంటుంది. బ్లూ కలర్ కనిపిస్తుండొచ్చు మీకు, రాయల్ బ్లూ టైప్లో, కానీ పర్పుల్ అనమాట ఇది. నేను తిప్పుతుంటే ఒక్కోసారి మీకు పర్పుల్ కనిపిస్తుంది కదా, అదే పర్పుల్ కరెక్ట్ యాక్చువల్గా. అండ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి. రామా గ్రీన్ అంటే నార్మల్గా రామా గ్రీన్ ఏం కాదు, వేరే షేడ్స్ నాకు ఐడియా లేదనమాట. ఇది రామా గ్రీన్ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇది. అండ్ ఈ కలర్ ఇట్లా పూసలలో చూడడం ఫస్ట్ టైం నేను, చాలా బాగా అనిపించింది అదైతే. ఇది వచ్చేసి కాపర్ బ్రౌన్స్ అంటారు కదా, ఆ టైప్ అనమాట, ఆ షేడ్ ఇది. ఇవి చిన్నగా ఉన్నాయి. నాకు తెలిసి స్టార్టింగ్ ఎవరైనా ఎంబ్రాయిడరీ ఇది చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ సెట్ అవుతుంది, స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా. ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ అంటారు కదా, పెసర్లు ఉంటాయి చూసారా, ఆ కలర్ అనమాట ఇది గ్రీన్లో. యాక్చువల్గా ఇదే నాకు కావాల్సింది, దీనికోసం నేను సెట్ అంతా తెప్పించిన, ఏంటో ఏమో. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి, కానీ ఇవి పూసలు చూసారా, ఇవి డిఫరెంట్ ఉన్నాయి అనమాట. అంటే వాటిలా లేవు, ఇవి కట్దాన టైప్, ఇవి రౌండ్ ఉన్నాయి. మన షుగర్ బీట్స్ అవి అంటాం కదా, మగ్గం వర్క్లో యూజ్ చేసేవి, అదనమాట. అండ్ నేను క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ షుగర్ బీట్స్ కూడా పంపించారు. ఇది గోల్డ్ అండ్ అది బ్లాక్ అనమాట. వీటి సైజు కట్ అంతా డిఫరెంట్ ఉంది చూసారా, ఇవి రౌండ్గా అలా ఉన్నాయి, మీరు చూడండి పక్కగా. అండ్ మన బ్లాక్ అండ్ గోల్డ్ ఉన్నవేమో రౌండ్ అనమాట, పక్కన ఉన్నదైతే సిలిండర్ షేప్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండి, లైట్ షేడ్లో ఎల్లో, అంటే లెమన్ ఎల్లో అని చెప్పొచ్చు మనం, ఇదనమాట. అందుకని నేను ఇందాక చూపించింది డార్క్ ఎల్లో అని చెప్పాను, ఇది ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది బ్లాక్ అండి. అండ్ బ్లాక్లో మీరు చూసారా, ఇది ఒకలాగా అనిపిస్తుంది, దీంట్లోనే పెద్దవి కూడా ఇచ్చారు కదా, అది చూద్దాం. అది ఒక షేడ్ లాగా అనిపిస్తుంది, అంటే కొంచెం లైట్ డార్క్, అంటే రెండింటిని చిన్న సైజ్ కట్ చేయరేమో, అది వేరే తయారు చేస్తారు, ఇది వేరే తయారు చేస్తారు అనుకుంటాం. మీరు ఇక్కడ డిఫరెన్స్ చూస్తున్నారు కదా, పెద్దదానికి చిన్న సైజ్ దానికి రెండు బ్లాకే కానీ అట్లున్నాయి. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి. ఈ కలర్ ఎంత బాగుంది అసలు, చూస్తూనే ఉండాలనిపించింది ఈ కలర్ అయితే, కానీ నేను వేరేవి కూడా చూపించాలి కదా. ఇది వచ్చేసి రెడ్, మీకు చెప్పించాను కదా ఇందాక రెడ్, ఇది మళ్ళీ సేమ్ షేడ్లో ఉందన్నమాట, పెద్ద సైజు. అండ్ ఇది చిన్న సైజు. ఇది తిప్పుతుంటే ఒకసారి షేడ్ డిఫరెంట్ అనిపిస్తుంది చూడండి, కానీ ఇది రెడ్డే. అండ్ పెద్ద సైజు కూడా వచ్చింది కదా ఇందులో, ఇదనమాట. రెండు సేమ్ ఉన్నాయి, ఇంత కూడా డిఫరెంట్ లేదు, అవే కట్ చేసి ఇంగ్లీష్నట్టు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ అండి, నేను చూపించాను కదా ఫస్ట్లో, అది డార్క్ ఎల్లో గోల్డ్ ఉంది ఆల్రెడీ అని ఇదనమాట. ఇవి కూడా అన్ని 15 grams ఏనండి.
ఇది చూస్తున్నారు కదా ఇలాగనమాట. అండ్ మీరు పెద్ద దాంట్లో కూడా గోల్డ్ షేడ్ వేరే ఉంది చూసారా, అన్నిటికీ షేడ్స్ డిఫరెంట్గా వచ్చాయి అన్నమాట. ఇంకా దీన్ని బట్టి మనకు అవసరం ఉన్న షేడ్ని బట్టి మనం వాడేసుకోవడమే ఆ క్లాత్కి దానికి తగ్గట్టు. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి. ఇదే నేను డ్యామేజ్ ప్యాక్ వచ్చిందని చెప్పాను కదా, ఇందులో నుంచే ఇదిగో అన్ని పూసలన్నీ పడిపోయాయి, కానీ ఏం ఖరాబ్ అవ్వలేదు. జస్ట్ అది కొంచెం ఓపెన్ అయ్యి పూసలు బయటకు వచ్చేసాయి అంతే, జస్ట్ ఇది ఒక్కటే. అండ్ ఫైనల్గా అయితే ఎన్ని షేడ్స్ వచ్చాయి, 19 అన్నాను కదా, ఇవి 5 ఉన్నాయి అండ్ అవి 14 ఉండాలి కదా, లెక్క పెడదాం ఇప్పుడు. అండ్ ఇది గ్రీన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. మొత్తంకి 19 అయితే ఉన్నాయి. ఫుల్ పైసా పెట్టిందానికి వచ్చినాయా లేదా అనేది అనమాట. అండ్ ఫైనల్గా నేను అందులో ఉన్న పూసలన్నీ ఇందులో వేసి నీట్గా ప్యాకింగ్ అయితే చేసి పెట్టేసిన. అండ్ మన బడ్జెట్లో అయితే చాలా బాగా వచ్చిందండి ఇది. 19 షేడ్స్ అంటే మాట్లాడి చెప్పండి. అండ్ ఎవరైనా ఫస్ట్ ట్రై చేయాలనుకుంటే ఇది బెస్ట్. అండ్ ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.